BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అంతా ఉన్నారు కెరియర్ కౌన్సిలర్ శ్రీనివాస్ ఏపురి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, చాలామంది పిల్లలు ఒక లెవెల్లో చదువుతూ ఉంటారు, సడన్గా వాళ్ళ మైండ్ అనేది డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటుంది. అంటే వాళ్ళకే తెలియదు ఆ విషయం, ఎందుకు నా మైండ్ డైవర్ట్ అయిపోతూ ఉంటుంది ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి అనమాట. సో దానికి ఏమైనా టిప్స్ ఉంటాయి సార్, అలా మైండ్ డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే? అంటే సాధారణంగా మనుషులందరికీ అంత కొంత చదివేటప్పుడు కానీ మనం పని చేసేటప్పుడు కూడా కొంత డిస్టర్బెన్సెస్ ఉంటాయి, డిస్టార్షన్స్ ఉంటాయి. కొద్దిమందికి ఏంటంటే చాలా తక్కువ వ్యవధిలో కూడా వచ్చేస్తుంటాయి. సో ఇక్కడ ఎక్కువగా మీరు పిల్లల గురించి టచ్ చేశారు కాబట్టి, ఆ పిల్లలు చదివే ఏజ్ కొంచెం హై స్కూల్ స్టాండర్డ్ అది వచ్చారు. హై స్కూల్ వరకు ఏంటంటే వాళ్ళు ఏదో స్కూల్లో అసైన్మెంట్ ఇచ్చారు, రాశారు, లేకపోతే ఏదన్నా చిన్న యాక్టివిటీ ఇచ్చారు, చేశారు, అయిపోతుంది. మనకు అలా సమస్య ఎక్కడి నుంచి వస్తుంది? కొంచెం 6th క్లాసు 7th అయిపోయి 8th నుంచి వచ్చేటడికి వాళ్ళకి ఈ డిస్టార్షన్స్ ఏమైనా ఉంటే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది చదువు. సో మేజర్గా ఏం జరుగుతుందంటే మనకు స్కూల్స్లో కూడా మరి వాళ్ళు CBSE స్కూల్స్ కావచ్చు, స్టేట్ స్కూల్స్ కావచ్చు, వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఇస్తారండి. ప్రాజెక్ట్స్ ఇచ్చి నువ్వు గూగుల్లో చెక్ చేసుకో, చెయ్యి అంటారు. సో పిల్లలు, నేను చాలామంది మనం ఎప్పుడున్న ఫోటోస్టాట్, జెరాక్స్ ఇలాంటివి కావాలంటే షాప్స్కి వెళ్తున్నప్పుడు 6th 7th 8th పిల్లలు వస్తుంటారు. నాకు కాపీ ఇవ్వంటే సరదాగా నేను అక్కడ ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ తోటి తీసుకుంటుంటాను అనమాట. ఏంటంటే ఏదో ఒకటి యాజిటీగా తీసి ఇచ్చేస్తున్నాడు, నెట్లో చూశాడు, ఇచ్చేస్తున్నాడు. సో ఇక్కడ టీచర్ గైడ్ చేసింది ఏంటంటే ఒక మెథడ్ తెలుసుకుంటాకి ఫస్ట్ ఏదో రిఫర్ చేసుకోవాలని చెప్పారు. సో ఇక్కడ స్టూడెంట్స్ ఏం చేయాలంటే అది వచ్చాక దాన్ని ఆధారంగా తీసుకుని డెవలప్ చేయగలగాలి. అంటే వీళ్ళు ఏం చేయాలి, కనీసం మినిమంగా ఒక నోట్బుక్ పెట్టుకుని ఇలాంటి వాటికి నువ్వు నెట్లో చూసిన నీ అబ్జర్వేషన్స్ ఏంటి, ఆ అబ్జర్వేషన్ బట్టి నువ్వు అర్థం చేసుకుంది ఏంటి, నీకు టీచర్ చెప్పిన దాన్ని బట్టి నీ అబ్జర్వేషన్ రెండు కలిపి నీ సొంతంగా నువ్వేం చేయగలవు. ఇది చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతుంది చదువు మీద. యాజ్ ఇట్ ఈజ్గా అది పట్టుకొచ్చి కాపీ చేసి పేస్ట్ చేసి అదే మీరు సబ్మిట్ చేస్తో లేకపోతే అదే మీరు చేస్తే రాదు. ఇంకోటి ఏంటంటే మెజారిటీ ఇప్పుడు పిల్లల్లో ఎక్కువ డిస్టర్బెన్స్కి ఎక్కువ వాళ్ళు ఊరికే టైం వేస్టేజా, లేకపోతే మీరు అన్నట్టుగా ఈ డిస్ట్రాక్షన్ ఎందుకు ఉంటుందంటే ఒకటి ఫోకస్ తగ్గింది. సో దానికి కారణం ఏంటంటే మనం గడిచిన 20 సంవత్సరాల్లో టెక్నాలజీ పెరిగింది, మన టెక్నాలజీని నిందించక్కర్లేదు. అయితే ఇప్పుడు చూస్తుంటాం చాలా చోట్ల ఎక్కడో నోట్స్ ఉంటుంది మేడం, ఎక్కడో ఎవరో క్లాస్ రూమ్లో కూడా నోట్స్ కొన్ని స్కూల్స్ వాళ్ళ దీనిలో పెట్టేస్తే వాళ్ళకి లాగిన్ అది ఇచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే అది PDF డౌన్లోడ్ చేసుకుంటున్నారు. PDF డౌన్లోడ్ చేసిన పిల్లలు ఏం చేయాలంటే సొంతంగా వాళ్ళ ఓన్ హ్యాండ్ రైటింగ్ తోటి అది రాసుకోవాలి మేడం కంపల్సరీగా. దానికి కారణం కూడా ఏంటంటే మీరు ఒక నోట్స్ పెట్టుకున్నారు 100 పేజీలో 200 పేజీలో, కొన్ని అదే నోట్స్ యాజ్ ఇట్ ఈజ్గా రాసుకున్నా పర్లేదు, మీరు కొంచెం కరెక్షన్ చేసుకున్నా పర్లేదు, ఇంకొంచెం ఎలాబొరేట్గా రాసుకున్నా పర్లేదు, లేకపోతే తగ్గించి రాసుకున్నా పర్వాలేదు. ఇక్కడ జరుగుతుంది ఏంటి, ఆ PDF ప్రింట్ పెట్టుకుని మనం చదువుతున్నాం, అది ఏదో పేపర్ ఎక్కడికక్కడ పెడేస్తుంటారు, చేస్తున్నారు. సాధారణంగా కాన్సన్ట్రేషన్ ఎప్పుడు వస్తుందంటే మీరు మామూలుగా మేము చిన్నప్పుడు చదువుకున్న రోజుల్లో మా టీచర్ ఏం చెప్పాలంటే ఒకసారి రాస్తే 5 సార్లు చదివినట్టు. అప్పుడు అర్థమయ్యేది కాదు ఆ వయసులో. ఒక కాలేజీ స్టేజ్ వచ్చాక అర్థమైంది. అది హై స్కూల్ స్టేజ్లో దాన్ని లైట్గా తీసుకున్నాం పాపం. అలా లైఫ్లో మనం ఎర్లీ స్టేజ్లో టీచర్స్ చెప్పినవి చాలా లైట్గా తీసుకుంటాం. ఆ రాయడం వల్ల ఏమవుతుందంటే రాసేటప్పుడు ఫోకస్డ్గా రాయడం వల్ల తెలుస్తుంది అనమాట మీకు. ఓ ఇలా రాయాలి, రేపు ఎగ్జామ్లో ఒకవేళ క్వశ్చన్ మారిస్తే ఎలా రాయాలో కూడా తెలుస్తుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, అదే PDF చదివేస్తున్నాం. సో అదే PDF మీరు చదువుతున్నా, నేను చదువుతున్నా, 100 మంది చదివినాడు అదే రాస్తున్నాం. న్యాచురాలిటీ పోయింది ఇక్కడ మీరు ఓన్ చేసుకోగలిగితే, ఆ నోట్స్ని మీరు ఓన్ చేసుకోగలిగితే చాలా వరకు డిస్టర్బెన్సెస్ లేకుండా తీసుకెళ్ళచ్చు. ఇంకొకటి ఏంటంటే మీరు అలా రాసుకున్నప్పుడు బ్రెయిన్ కూడా మీరు చిన్నప్పటి నుంచి చదువుకున్నాన్ని మీరు 2వ క్లాస్లో మీ టీచర్ చెప్పినవి కూడా మీ బ్రెయిన్లో ఉన్నాయి కదా. ఇవన్నీ ఇంత ప్రాపర్గా బ్రెయిన్ ఫంక్షన్ చేసుకోవాలంటే PDFకి ఏంటంటే స్పేస్ మెమరీ ఏమి ఉండదండి. నేను ఇంతకుముందు కూడా కొన్ని ప్రోగ్రామ్స్లో చెప్పా. మీరు ఒక ఎగ్జామ్లో మీరు చదువుకున్న వాళ్ళు గుర్తు చేసుకొని డిగ్రీ ఎగ్జామ్ రాసేటప్పుడు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాస్తున్నారు అనుకోండి, మీరు రాసేటప్పుడు తెలుస్తుంది. నేను చదివిన నోట్స్లో లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉంది, లెఫ్ట్లో బాటంలో ఉంది, టాప్లో ఉంది, అలాగే మీకు స్పేస్ మెమరీ ఉంటుంది. PDFలో ఆ స్పేస్ మెమరీ రాదు. మన ఇక్కడ ఎందుకు PDF వాడుతున్నారు పిల్లలు, ఈజీ అది ఈజీ. కానీ రాసుకున్నారనుకోండి 5 సార్లు కాకపోయినా 3 సార్లు చదువుకున్నట్టేగా. తర్వాత మీరు ఎలా ఓన్ చేసుకోవాలి, యాజ్ ఇట్ ఈజ్గా మీరు అదే చదివితే బట్టి పడతారు.
బై హార్ట్ చేస్తారు. అది మీరు ఓన్గా రాసుకుంటే కొంచెం మార్చుకుని మీకు ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే బేసిక్గా ఆ డిస్టర్బెన్సెస్ రావడానికి మన హ్యూమన్ బ్రెయిన్కి కావాల్సినటువంటి సఫిషియంట్ ఆక్సిజన్ ఎప్పుడు వెళ్ళకపోయినా డిస్టార్షన్స్ ఎక్కువ ఉంటాయి. సో అందుకనే మినిమంగా మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయమని చెప్పేది ఏంటంటే చదువుకుంటే టైం లేదనుకోండి, ఓ స్కిప్పింగ్ రోప్ పెట్టుకుని ఇంట్లో ఒక 20-30 కొట్టమనండి, అయిపోయింది. మీకు కొంచెం అలసట వచ్చిన ఫీలింగ్ వస్తుంది కదా, దమ్ అవుతుంది. అప్పుడు మీకు ఏమవుతుంది, ఆక్సిజన్ ప్రాపర్గా వెళ్తుంది అనమాట బ్రెయిన్కి. ఆ బ్రెయిన్లో ఉన్న సెల్స్ అన్నీ యాక్టివ్గా పనిచేయాలంటే ఆ ప్రాపర్ ఆక్సిజన్ సప్లై కావాలి. అలా ఉన్నా కూడా మీకు ఈ డిస్టార్షన్స్ తగ్గుతాయి. సో అందులో ఏంటంటే ఫస్ట్ పక్కాగా ఒక టైం టేబుల్ వేసుకుని నేను ఈరోజు చెయ్యాలి అంటే చెయ్యాలి. అది ఫస్ట్ నుంచి అలవాటు అయితే ఆ టైం టేబుల్ సిస్టము. ఈవినింగ్ ఒక రివ్యూ. ఇప్పుడు మీరు జాబ్లో జాయిన్ అయ్యారు అనుకోండి మేడం, ఎక్కడ కంపెనీలో జాయిన్ అయ్యారు. పొద్దున్న వెళ్ళగానే మీరు ఏ డ్యూటీ చేయాలో ఈ రోజు టాస్క్ ఏంటో చెప్తున్నారు కదా, ఏ ఇండస్ట్రీలో చేరినా. సాయంకాలం ఒకసారి వచ్చేసి ముందు రివ్యూ చేసుకుంటున్నారు కదా కంపెనీస్. స్టూడెంట్గా కూడా అదే చేసుకోవాలి. పొద్దున్న టైం టేబుల్ ఇది, సాయంకాలం ఇది చేశాను లేదా, అంతకన్నా ఎక్సర్సైజ్ చేసానా, లేకపోతే కొన్ని వదిలేస్తే రేపు ఎప్పుడు చేయాలి. సో ఇక్కడ మనకి ఆ రివిజన్ ఉండదు. ఆ రివిజన్ ఎప్పుడైతే లేదో మీకు స్టూడెంటే సొంతంగా చేసుకోగలగాలి. అలా ట్రైన్ చేయగలగాలి స్టూడెంట్. మనం చేస్తే డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఒక క్వశ్చన్ సాల్వ్ చేస్తారు. సాల్వ్ చేసి చాలా టైం ఉంది మీకు. టైము వచ్చాక సండేస్ ఖాళీ, ఆ చేసిన మ్యాథ్స్ని మళ్ళీ చూడకుండా ఒక యూనిట్ వెనకాల 10 క్వశ్చన్లు ఉన్నాయి, మళ్ళీ రిపీట్ చేసుకున్నారు అనుకోండి, మీకు దాని మీద ఇంకొంచెం అవగాహన పెరుగుతుంది. మీరు ఇంతకుముందు చేసినట్టు కాకుండా ఇంకొంచెం షార్ట్కట్లో చేసి ఉండొచ్చు, ఇంకో డిఫరెంట్ మెథడ్లో చేసి ఉండొచ్చు. అలాగే నోట్స్ వేసి రాసుకునేటప్పుడు క్లియర్గా రాసుకోవాలి. రాసుకుంటే ఆ డిస్టార్షన్స్ తగ్గుతాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక టెక్స్ట్ బుక్లో 20 పేజీలు ఉంది, మీరు నోట్స్ రాసుకున్నారు, క్వశ్చన్ అండ్ ఆన్సర్ రాసుకున్నారు. అసలు ఆ లెసన్ మీరు ఎలా అర్థం చేస్తున్నారు, మనం ఒక మ్యాప్ చేసుకోవచ్చు. ఒక చిన్న A4 షీట్లో ఆ లెసన్ అంతా పట్టుకొచ్చి బుల్లెట్ పాయింట్స్ రాసుకుంటారా, డయాగ్రామ్ వేస్తారా, ఎక్కడ స్టార్ట్ అయింది, జస్ట్ నారేషన్ రాయకల్లా మ్యాపింగ్ అంటాం. అట్లా మ్యాపింగ్ చేస్తే ఏమవుతుంది, మీకు ఎక్కడెక్కడ మీరు కనెక్షన్స్ మర్చిపోయారు, ఇంకొంచెం బాగా గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేయాలి, ఆ మ్యాప్ చూసుకున్నప్పుడు మీకు ఆ మ్యాపింగ్ మీరు రాసుకున్నారు, ఒక పేజీలో మొత్తం వేశారు, మీకు అర్థమైంది. మొత్తం సబ్జెక్ట్ రికలెక్ట్ చేసుకోగలుగుతున్నానా లేదా, ఎక్కడన్నా లింక్స్ పోతున్నాయా, పోతే అది కూడా పెట్టుకోండి ఇక్కడ. సో అందువల్ల ఏమంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రాయడం ఒకటి. తర్వాత ఇంకోటి ఏం చేయాలి, ఇంకొంచెం డిస్టార్షన్స్ అయితే తగ్గాలంటే మీరు ఏ సిలబస్లో చదువుతున్నా ఎక్కడన్నా ఫిజిక్స్, కెమిస్ట్రీ, లేకపోతే సోషల్, లేకపోతే సైన్సు, బయలాజికల్ సైన్స్లో బాటనీ కావచ్చు, అక్కడ బుక్స్ దొరుకుతున్నాయి చూడండి. కొన్ని చోట్ల ఏదో ఒలింపియాడ్ బుక్స్ అని, కాంపిటేటివ్ బుక్స్ అని దొరుకుతాయి. ఆ పుస్తకం పట్టు రావడం, మీరు చదువుకున్న టాపిక్లో అన్నీ చేయగలుగుతున్నాను లేదా, చేయలేకపోతున్నా అంటే అర్థం ఏంటి, మీకు ఇంకా తెలుసుకోవాల్సింది ఉందని. అప్పుడు అది తెలుసుకోవటం వల్ల మీకు ఓ ప్లాన్డ్ లైఫ్ వస్తుంది. ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలా ఉంది, అవన్నీ వస్తాయి. అందుకని ఎక్కువ మీకు ఇలాంటి డిస్టార్షన్ ఉన్న క్యాండిడేట్స్లో బేసిక్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మార్నింగ్ ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ కంపల్సరీగా ఉండాలి మేడం. అది మార్షల్ ఆర్ట్ కావచ్చు, కరాటే కావచ్చు, లేకపోతే ఎనీ మార్షల్ ఆర్ట్ కావచ్చు. ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్లో ఎలా ఉంటుందంటే వర్క్ చేసినప్పుడు ఒక డిసిప్లిన్ స్ట్రక్చర్ కూడా వస్తుంది. మీకు ఒకటి ఫిజికల్గా స్ట్రెంత్ వస్తుంది. తర్వాత మార్షల్ ఆర్ట్స్ ఎక్కడ మీరు ఈ ప్రపంచ దేశాల్లో ఎక్కడ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా ఫస్ట్ ఒకటే చెప్తారు, ఆ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునేది డిఫెన్స్ కోసం, అఫెన్స్ కోసం కాదు. మిమ్మల్ని ఎవరో వచ్చి కొట్టేస్తే మీరు డిఫెండ్ చేసుకుంటాకే, అఫెన్స్ కాదు. అది తప్పని పరిస్థితిలోనే అఫెన్సెస్. సో ఈ డిఫెన్స్ సిస్టమ్ లైఫ్లో అవసరం చాలా. చదువు ప్రెజర్ ఎక్కువైనప్పుడు కూడా మీరు ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలియాలంటే అంత పనిచేయాలి కదా. అందుకని కొంచెం ఇలాంటి కొంత యాక్టివిటీ, అది అర్ధగంట కావచ్చు, 40 minutes కావచ్చు, పెట్టుకోగలరు. కానీ కుదరట్లేదు, మినిమం ఇంటి దగ్గర ఏదో ఒకటి చేయండి. ఏముంది, ఒక ఇందాక అన్నట్టుగా ఒక స్కిప్పింగ్ రోప్ కొనుక్కొని సరిపోతుంది కదా మేడం, దానికి ఏం కావాలి. లేకపోతే మీకు నడవడానికి అక్కడ ఏదన్నా పార్కింగ్, అది వాకింగ్ ట్రాక్ అది ఉంది, ఏమన్నా కమ్యూనిటీస్లో ఉంటున్నారు, లేదా నియర్ బై పార్క్ ఉంది, కొంచెం అలా ఓపెన్ అప్ అయితే బాగుంటుంది. తర్వాత ఎక్కువ ఈ పొద్దున్నే అలా బయట రావడం వల్ల కొంచెం సన్లైట్కి ఎక్స్పోజ్ అయితే విటమిన్ డి అది ఉంటుంది. సఫిషియెంట్ విటమిన్ డి వెళ్ళకపోయినా ఒకటి కొంత దాన్ని ఏమంటారంటే ఎక్కువ డిప్రెషన్ ఉన్న పిల్లల్లో కూడా చూస్తున్నప్పుడు విటమిన్ డి షార్టేజ్ ఉంటుంది. సో బయటకు వచ్చి ఎక్స్పోజ్ అయినప్పుడు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు సక్సెస్ఫుల్ పీపుల్, మీరు ఇంకా పిల్లలు అలా ఉన్నారనుకోండి, సమ్మర్ హాలిడేస్లోనూ అలా, వాళ్ళకి ఏం చేయొచ్చు అంటే ఆ సక్సెస్ఫుల్ పీపుల్ ఆటోబయోగ్రఫీస్ ఉంటాయి, వాళ్ళు రాసుకునే కానీ, లేకపోతే వేరే వాళ్ళు ఎవరన్నా రాసినవి, లేకపోతే మీరు సైంటిస్ట్ కావాలన్నారు, ఆ పాత ఎవరన్నా సైంటిస్ట్ లైఫ్ హిస్టరీ అలా చూసుకుని చేసుకుంటే ఏమవుతుందంటే డిస్టార్షన్స్ ఎప్పుడు తగ్గుతాయంటే మీ లైఫ్కి మీకు అర్థం తెలియాలి, నేను ఎందుకు చదువుతున్నాను, నేను ఏం చేయాలి,
ఇంకా బాగా చేయాలి. ఓ ప్లాన్ ఉంటే అసలు ఈ డిస్టార్షన్స్ ఉండవు. సో ఇట్లాంటి ఆ చిన్న వయసులో దాన్ని షెడ్యూలింగ్ చేయగలిగితే అది స్కూల్ కావచ్చు, ఇంట్లో కావచ్చు, లేకపోతే ఎక్స్టర్నల్గా పోనీ ఆ 2 చేయనప్పుడు ఏమన్నా ఎక్స్టర్నల్ ఇంటర్వెన్షన్ తీసుకొని కూడా ట్రైన్ చేసుకుంటే బాగుంటుంది. సరే, యాజ్ ఎ కెరియర్ కౌన్సిలర్గా మీ దగ్గరికి ఎటువంటి సమస్యలతో వస్తూ ఉంటారు సార్ పిల్లలు, స్టూడెంట్స్? ముఖ్యంగా. మెజారిటీ మాకేంటంటే మేడం 10th క్లాస్ అయిపోయాక బైపీసీ మంచిదా, ఎంపీసీ మంచిదా, లేకపోతే మా అబ్బాయి సరిగా చదవట్లేదు, ఇంజనీరింగ్ మంచి ర్యాంక్ వచ్చింది, సరిగా చదవట్లేదు, లేకపోతే 6th క్లాస్ పిల్లలు కూడా వస్తారు, మా అబ్బాయి ఫౌండేషన్ పెడదాం అనుకుంటున్నాం, ఐఐటి పెడదాం అనుకుంటున్నాం, మా అబ్బాయి సూట్ అవుతాడా లేదా. కొద్దిమంది ఆలోచించి అలాగా ఈ ఇష్యూస్ అన్నిటి వస్తారు. కొద్దిమంది ఏంటంటే ఇందాక ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా మా అబ్బాయిలో కోపం ఎక్కువగా ఉంది, లేకపోతే అప్పుడు మేము ఏం చేస్తామంటే సాధారణంగా ఒక సైకలాజికల్ డిస్టర్బెన్స్ లేకపోతే ఏమన్నా ఇష్యూస్ వచ్చినాడు పిల్లవాళ్ళలో, మెజారిటీ పిల్లల్లో 20 years ఈ రేంజ్లో ఉన్న వాళ్ళకి మేజర్ కంట్రిబ్యూషన్ ఏదో స్టడీ లోడే పడుతుందండి. అప్పుడు మొత్తం వాళ్ళ షెడ్యూల్ అంతా చూస్తాం, వాళ్ళు చదివిన సబ్జెక్ట్స్ సరళి ఎలా ఉంది, అది ఇష్టపడుతున్నాడా లేదా. ఎక్కువ కేసెస్లో పునాది ఇదే అనిపిస్తుంది, చదువు సరిగా సెలెక్ట్ చేసుకోకపోవడం, మీకు నచ్చింది చేయలేకపోవడం, కోర్స్ సెలెక్షన్ చేసుకోకపోవడం, ఎక్కువ మాకు వచ్చే సమస్యలన్నీ అలాంటి కేసే వస్తాయి. సో ఫైనల్లీ చూసుకుంటే అంటే పిల్లలు ఏదైతే కోర్స్ విషయంలో సరిగ్గా సెలెక్ట్ చేసుకోకపోవడం వల్ల వాళ్ళ కన్ఫ్యూజన్ అయితే ఖచ్చితంగా, అంటే ఎంపీసీ చేసేవాళ్ళు బైపీసీ తీసుకోవడం, డాక్టర్ అంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎంపీసీకి వెళ్ళడము, అసలు ఇంజనీరింగ్ ఏది దాని మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా మ్యాథ్స్ తీసుకోవడము, ఫస్ట్ నుంచి మ్యాథ్స్ చేయలేని వాళ్ళు కూడా మ్యాథ్స్లోకి రావడము, ఇవన్నీ కూడా వీటి కంట్రిబ్యూషనే మనం మాట్లాడుకున్నట్టుగా మీరు చదివే చదువు మీకు మీది కాదనుకోండి, ఆటోమేటిక్గా మీకు వచ్చే డిస్టార్షన్స్ మీ డిస్టర్బెన్స్ అన్నీ అవే. మీరు చదివే చదువు మీది కాదనుకోండి, అది అసలు మీకు మ్యాచ్ అవ్వట్లేదు అనుకోండి, ఆ ఫ్రస్ట్రేషన్, ఒక అసహనం గ్యారంటీగా డిస్టార్షన్. అది మీరు చేంజ్ చేసుకోగలిగితే, దాన్ని సరిపడా గైడ్ చేయగలిగితే డెఫినెట్గా వాళ్ళు దాని నుంచి బయటకు వస్తారు. సో అందుకని మెజారిటీ ఏంటంటే స్కూల్స్లో కూడా ఇప్పుడు సిబిఎస్ఈ స్కూల్స్లో కెరీర్ కౌన్సిలర్స్ అని అలాగా పెట్టి వాళ్ళు రన్ చేస్తున్నారు. తర్వాత మనం ఉన్న ఈ సిస్టంలో ఒకవేళ ఎవరైనా ఎంపీసీ అడ్మిషన్కి వెళ్ళినా బైపీసీ అడ్మిషన్కి వెళ్ళినా ఆ స్కూల్ కూడా కొంచెం చెక్ చేసుకుని అడ్మిషన్ ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు కొన్ని కేసెస్లో చూస్తున్నాం మనం, ఇవాళ జూనియర్ కాలేజ్ చాలా కాలేజెస్ ఉన్నాయి, మా దగ్గరికి ఇంటర్మీడియట్ చదివిన పిల్లలు వస్తారు, కోనికల్ ఫ్లాస్ తెలుసా అంటాం, వెర్నియర్ క్యాలిపర్స్ తెలుసా, స్క్రూ గేజ్ ఏం తెలియదు వాళ్ళకి. అంటే ఒక ఇంటర్మీడియట్ స్టేజ్ వచ్చేటికి మనం కూడా ఏంటి పేరెంట్స్ స్కూల్లో పెడుతున్నాం ఎంపీసీ బైపీసీ, అసలు ఆ స్కూల్లో ల్యాబే లేదు. మీ పిల్లవాడు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక సాల్ట్ ఇస్తే అందులో ఆనియన్ ఏంటి, క్యాటయాన్ ఏంటి కెమిస్ట్రీ ల్యాబ్లో చెప్పొచ్చు. బాటనీ జువాలజీ సంబంధించిన ప్రాక్టికల్స్ ఉంటాయి. కొంచెం ప్రభుత్వాలు కూడా ఎంత మంచి స్కూల్ అయినా కొంచెం ల్యాబొరేటరీ అది ల్యాబ్స్ అవి పెట్టారనుకోండి, పెడితే ఏమవుతుంది పిల్లలకి నేను చదివికి అర్థం ఏంటి, ఓహో ఇది థియరీ చదివాను, ప్రాక్టికల్ ఎలా ఉంటుంది అనమాట. అందుకని అప్పుడు మీకు ఏమవుతుంది, రీసెర్చ్ ఓరియంటేషన్ కూడా వస్తుంది. అసలు ఇక్కడ మీరు ల్యాబ్ లేదు, రికార్డులు కూడా వాళ్ళు ఏదో ఇస్తున్నారు, వీళ్ళు రాసేస్తున్నారు. సో ఇందులో వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నాయి, అందరికీ తెలుసు. ఎంపీసీ బాగా చెప్పే స్కూల్లోను, బైపీసీ బాగా చెప్పే స్కూల్లోను పేరెంట్స్ వెళ్ళి ల్యాబ్ చూడమనండి, ఉందేమో చూడమనండి. అప్పుడు మీకు ఏమవుతుంది, కొద్దిమంది పిల్లలకి ఏంటంటే లెర్నింగ్లోను కైనెస్టిక్ లెర్నర్స్ అంటామండి. అంటే మీకు ఒక వస్తువు, ఒక సెల్ ఫోన్ గురించి చెప్పాలనుకోండి, దాన్ని టచ్ చేసి ముట్టుకుని దాని టెక్స్చర్ చెక్ చేస్తే చెప్పగలుగుతారు. కొంతమంది ప్రాక్టికల్గా విజువలైజ్ చేస్తే ఆ ఉన్న సబ్జెక్ట్ని అర్థం చేసుకోగలుగుతారు. ఇప్పుడు మన వ్యవస్థలో ఏంటంటే అంత థియరిటికల్గా రావడం, ఆ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ లేకపోవడం, దీనివల్ల కూడా స్టూడెంట్కి ఏంటంటే తను అర్థం చేసుకుంటాకి 3 గంటలు టైం పడుతుంది, కానీ గంటే క్లాస్ రూమ్ ఉంటుంది. అలాంటప్పుడు కూడా ఇలాంటి ఫ్రస్ట్రేషన్స్ అవన్నీ వస్తుంటాయి, డిస్టార్షన్స్. ఎందుకంటే మీకు అర్థం చేసుకుంటే సఫిషియంట్ టైం లేదు. అదే ప్రాక్టికల్ ఉంది కనీసం తర్వాత తెలుసుకున్నాడు అనుకోండి, బాగుంటుంది. ఎంత గొప్ప స్కూల్లో కూడా మనం స్టేట్ బోర్డ్ స్కూల్స్ చూసుకోండి మీరు, ఎంత గొప్ప స్కూల్లో కూడా ల్యాబ్స్ ఏమంత సిన్సియర్గా ఎవరు మెయింటైన్ చేయట్లేదు. మరి దాన్ని ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వాలు కూడా లీనియంట్గానే చూస్తారు. సో డిస్టార్ట్ అవడానికి చాలా కారణాలు అయితే చెప్పారు మీరు. అవును మేడం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.